జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ. అమ్మా అనురాధ గారు. జై శ్రీమన్నారాయణ గురుగారు. అమ్మ, ఈరోజు మనము ఆదిత్య హృదయంలోని 7, 8, 9 శ్లోకాలు చూద్దాము. 7th శ్లోకం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. పదాలు చూద్దాము. సర్వ రా కింద వకారం, దేవాత్మకో తా కింద మకారము, కో పైన పొల్లుంది. సర్వదేవాత్మకో శేష, హే పైన పొల్లుంది, దాని కింద అకారం ఉంది. తేజస్వీ, సి పైన పొల్లు వకారం. రశ్మి షా కింద మకారం సంయుక్తాక్షరం. భావనః, హా దీర్ఘాక్షరము మహాప్రాణము, అలాగే లాస్ట్ కు విసర్గలు వచ్చినాయి, హా పలకాలి. ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. గభస్తిభిఃలో భా మహాప్రాణం, సా కింద తకారం ఉంది, అలాగే లాస్ట్ కూడా భా మహాప్రాణము, విసర్గలు ఉన్నాయి. ఇక్కడ భీ వచ్చింది కాబట్టి లాస్ట్ విసర్గలు హీ అయిపోతుంది. సర్వదేవాత్మకో, సర్వదేవాత్మకో, సర్వదేవాత్మకో హ్యేష, హ్యేష, హ్యేష తేజస్వీ, తేజస్వీ, తేజస్వీ రశ్మి భావనః, రశ్మి భావనః, రశ్మి భావనః ఏష దేవాసుర, ఏష దేవాసుర, ఏష దేవాసుర గణాన్, గణాన్, గణాన్ లోకాన్, లోకాన్, లోకాన్ పాతి పాతి, పాతి గభస్తిభిః. గభస్తిభిః, గభస్తిభిః. ఆఫ్లైన్ చూద్దామమ్మా. సర్వదేవాత్మకో హ్యేష, సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః, తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. లోకాన్ పాతి గభస్తిభిః. లైన్ వైజ్ చూద్దాం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః, సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇప్పుడు ఇద్దరము కలిపి చేద్దాము ఫుల్ శ్లోకం. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. 8th శ్లోకం చూద్దామండి. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రోద్ధనతః కాలో యమః సోమో హ్యపాంపతిః ఏష బ్రహ్మా చ బా కింద రకారం సంయుక్తాక్షరం, హా కింద మా సంయుక్తాక్షరం రెండు కూడా. విష్ణుశ్చ షణ్ముఖంలో షా కింద అణ, శంకర్లో షా కింద చ రెండు కూడా సంయుక్తాక్షరాలు. శివస్కంద సా కింద ఖా సంయుక్తాక్షరం. స్కందఫ్ విసర్గల తర్వాత ప్రజాపతి పా వచ్చింది కాబట్టి పొల్లు పా వస్తుంది. శివస్కంద ప్రజాపతి, ప్రజాలో పా కింద రకారం ఉంది. పతి లాస్ట్ కు విసర్గలు ఉన్నాయి. విసర్గల ముందు తీ ఉంది కాబట్టి హి అయిపోతుంది. ప్రజాపతి మహేంద్రో దా కింద రకారం. ధన దహ ధ ఫస్ట్ ధ మహాప్రాణం, తర్వాత విసర్గలు తర్వాత కాలో వచ్చింది కాబట్టి అహ్ శబ్దం వస్తుంది. ధన దహ్ కాలో యమస్తోమోహ్య సా కింద సా ద్విత్వాక్షరం, మోహ్య హా కింద యకారం. సోమోహ్య పాంపతి, ఇక్కడ కూడా లాస్ట్ కు విసర్గలు ఉన్నాయి, హీ అయిపోతుంది. అది వర్డ్ బై వర్డ్ చూద్దామమ్మా. ఏష బ్రహ్మా చ ఏష బ్రహ్మా చ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ 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 శివస్కందః 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 ప్రజాపతిః 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 మహేంద్రో 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 ధనదః కాలో ధనదః కాలో యమః సోమోహ్య యమః సోమోహ్య యమః సోమోహ్య పాంపతిః 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 ఆఫ్లైన్ చూద్దాము. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్య పాంపతిః యమః సోమోహ్య పాంపతిః లైన్ వైజ్. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్య పాంపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్య పాంపతిః ఇప్పుడు మొత్తం శ్లోకం ఇద్దరం కలిపి చదువుదాం. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్య పాంపతిః. అమ్మా అనురాధ, ఇప్పుడు 9th శ్లోకం చూద్దాం. పితరో వసవః సాధ్యాః హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః. పదాలు చూసుకుందాం. పితరు పైన పళ్ళు, వసవః సాధ్యాః సా కింద సా ద్విత్వాక్షరము, ధా మహాప్రాణం దీర్ఘాక్షరం, దాని కింద యకారం ఉంది. వసవః సాధ్యాః హ్యశ్వినౌ హా కింద యకారం, శంకరులో షా కింద వకారం. హ్యశ్వినౌ మరుతో మనుహు, ను తర్వాత విసర్గలు ఉన్నాయి కాబట్టి హు అవుతుంది. మనుహు
వాయుర్ వన్ హెఫ్ రా కింద వకారం హా కింద నకారం. హా కింద నకారం గాని మకారం గాని ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఫస్ట్ కిందున్న అక్షరాల్ని చదవాలి. వాయుర్ వన్ హెఫ్ ప్రజా పా కింద రకారం ప్రాణ అగైన్ సంయుక్తాక్షరం. ఋతుకర్త రా కింద తకారం ప్రభాకర పాకి రకారం ఉంది, భా మహాప్రాణం ఉంది, లాస్ట్ కి విసర్గలు ఉన్నాయి. వర్డ్ బై వర్డ్ చూద్దాము. పితరో పితరో వసవస్ వసవస్ సాధ్యాః సాధ్యాః యశ్వినౌ హ్యశ్వినౌ మరుతో మనుః మరుతో మనుః వాయుర్ వాయుర్ వన్ హెఫ్ వన్హిఫ్ ప్రజాప్రాణ ప్రజా ప్రాణ ఋతుకర్త ఋతుకర్త ప్రభాకరః. ప్రభాకరః ఆఫ్లైన్ చూద్దాం. పితరో వసవస్ సాధ్యాః పితరో వసవస్ సాధ్యాః యశ్వినౌ మరుతో మనుః హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్ హెఫ్ ప్రజాప్రాణ వాయుర్వన్హిఫ్ ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకరః. ఋతుకర్త ప్రభాకరః గుడ్. లైన్ వైజ్. పితరో వసవస్ సాధ్యాః యశ్వినౌ మరుతో మనుః పితరో వసవస్ సాధ్యాః హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్ హెఫ్ ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః. వాయుర్వన్హిఫ్ ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకరః ఇప్పుడు ఇద్దరం కలిపి మొత్తం శ్లోకం చదువుదాం. పితరో వసవస్ సాధ్యాః హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్ హెఫ్ ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకరః. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.